చాలా మంది స్కిన్ ట్యాగ్ వల్ల నాకు ఇట్లా అయింది అనుకుంటారు. బట్ స్కిన్ ట్యాగ్ వల్ల ఎటువంటి పెయిన్ ఉండదు. స్కిన్ ట్యాగ్ కింద ఉండే ఫిషర్ వల్ల వీళ్ళకి పెయిన్ ఉంటుంది. సో దీనికి ఏం చేయాలి? కొన్నిసార్లు మందుల ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. బట్ అది టెంపరరీ. ఆ టైంకి పెయిన్ తగ్గుతుంది. నేను చెప్తుంటాను సిడ్జ్ బాత్ చేయమని చెప్తుంటాను. సిడ్జ్ బాత్ అంటే ఒక టబ్బు తీసుకొని అందులో వేడి నీళ్ళు పోసి అందులో బెటాడిన్ వేసుకొని అందులో కూర్చొని స్పింక్టరిక్ యాక్షన్ మనం ఎప్పుడైతే మోషన్ పోవాలనుకుంటే ఎలా అయితే ఓపెన్ చేస్తామో అట్లా ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం చేస్తూ ఉంటే కొంచెం వరకు స్పాజమ్ రిలీఫ్ అయిపోయి పెయిన్ రిలీఫ్ అవుతుంది. కొన్ని ఆయింట్మెంట్స్ వల్ల పెయిన్ కూడా రిలీఫ్ అవుతుంది. బట్ ఇది టెంపరరీ. మళ్ళీ ఒకసారి మోషన్ హార్డ్ పోగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సేమ్ సిమ్టమ్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చూసుకుంటే కనుక లేజర్ ఆపరేషన్ అంటాం. లేజర్ ఈ లేజర్ సర్జరీలో ఏం చేస్తామంటే ఈ మోషన్ పోయే ద్వారం ఏదైతే ఉందో ద్వారం చుట్టూ చిన్న చిన్న కండరాలు అనేవి ఉంటాయి. స్పింక్టర్స్ అంటాం కదా, ఆ స్పింక్టర్స్ ఉంటాయి. ఆ స్పింక్టర్స్ని మనం ఏం చేస్తామంటే లేజర్ ద్వారా వెళ్ళి చిన్నగా కట్ చేస్తాం అన్నట్టు. కట్ చేయడం వల్ల యానల్ కెనాల్ ఎంత టైట్ అయితే ఉందో, యూజువల్గా 3 ఫింగర్స్ పట్టాలి యానల్ కెనాల్, బట్ ఒకటే ఫింగర్ పడుతుంది వీళ్ళకి. ఆ స్పాజంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ కండరాలను కట్ చేసే వరకు యానల్ కెనాల్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయ్యే వరకు మనకు 3 ఫింగర్స్ పడతాయి అండ్ మోషన్ కూడా ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఎంత ఫ్రీగా వెళ్ళిపోతుంది అంటే వీళ్ళకి నెక్స్ట్ డేనే వాళ్ళకి ఆ సిమ్టమ్స్ రిలీఫ్ అయిపోయి ఫ్రీ మోషన్ వెళ్ళిపోతారు. ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి స్పాజంలోకి వెళ్ళారు అన్నట్టు. సో ఇట్లా ఎవరికైనా ఫిషర్ ఉంటే కనుక తప్పకుండా నేను కన్సల్ట్ అవ్వండి. దీనికి లేజర్ లాటరల్ స్పింక్టరాటమీ చేయడం వల్ల జస్ట్ ఇది ఒక 5 మినిట్స్ ప్రొసీజరు అండ్ పేషెంట్ని ఒకవేళ బాగుంటే కనుక ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి యథావిధిగా వాళ్ళ పనులకు వెళ్ళిపోవచ్చు. ఇది కంప్లీట్ డే కేర్ సర్జరీ. ఇందులో ఎటువంటి కోత ఉండదు, ఎటువంటి కుట్లు ఉండదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ ఉండవు, ఎటువంటి పథ్యం ఉండదు, ఎటువంటి బెడ్ రెస్ట్ ఉండదు.